ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే దేవుణ్ణి ఏ విషయంలో అయినా సరే మన ఊరికి అలా అడగగా సరిపోదు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా నా ప్రవర్తన సరిదిద్దు ప్రభు, అయ్యా నీకు దండం పెడతాను ప్రభువా, చాలా కాలం నుంచి అడుగుతున్నా, ఇప్పటికే నా ప్రవర్తన సరిదిద్దయ్యా అంటవే. కానీ సరిదిద్దుకోవటం కోసం తీవ్ర ప్రయత్నం మనం చేస్తావా? చెయ్యం. కాబట్టే మనకు దొరకదు. పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి, వెంబడించాలి, నడవాలిరా అని దేవుడు చెప్తానే ఉంటాడా? అవేం మనం పట్టించుకోం. అందుకే మనం ఏంటంటే భక్తిలో ఎదగలేకపోతున్నాం. కార్లు బంగ్లాలన్నీ సంపాదించుకోగలుగుతామేమో కానీ ఈ భక్తిని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాం. కారణం మన పూర్తి శక్తి, యుక్తులు, తెలివితేటలు అన్నీ కూడా మనం ఈ మార్గంలో నడవటం కోసం మనం పెట్టకపోవటం వల్లనే మనం నష్టపోతున్నాం. పరలోకంలో ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు కానీ, విలువైన సంపదలు, స్థలాలు, ఇళ్ళు మన పేరున దేవుడు ఇస్తాడంట. అవన్నీ కూడా పోగొట్టుకుంటాం.